హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ హ్యాపీ సండే అండి. ఈ సండే నేను గోంగూర పచ్చిరొయ్యలు కర్రీ అయితే చేశానండి. చాలా సింపుల్గా టేస్టీగా. చాలా రోజులు అయ్యింది కదా అని ఈరోజు సండే అయితే ప్రిపేర్ చేశానండి. ఇక్కడైతే నేను రొయ్యలు అయితే తీసుకున్నాను. వీటిని అయితే ముందుగా మనం చక్కగా తొక్క తీసేసుకొని దాంట్లో ఉన్న బ్లాక్ నరం ఉంటుంది కదండి, దాన్ని కూడా మనం తీసేసుకొని క్లియర్ చేసేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి వాటిని అయితే చక్కగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను బాయిల్ చేసుకొని. నెక్స్ట్ వచ్చి దీంట్లోకి అయితే నేను కొంచెం అంటే ఒక కట్టలోను ఒక హాఫ్ అయితే గోంగూర అయితే తీసుకున్నానండి. ఒక 2 ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లిపాయ, జీలకర్ర మిక్సీ పట్టేశాను. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనం మూకుడు పెట్టి దాంట్లోనే ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం ముందుగా అయితే ఇక్కడ కట్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటా, వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం మిక్సీ పట్టేసాను కదండి, అవన్నీ కూడా దీంట్లో వేసేసాను. తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ చక్కగా మనకి ఆనియన్ అనేది ఫ్రై అవ్వాలి. మనకి కొంచెం తొందరగా ఫ్రై అవ్వటం కోసం ఇక్కడ నేను కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అయితే వేసుకున్నానండి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ అనేది మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి. ఇక్కడ నేనైతే మీడియం సైజులో పెట్టుకొని కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు అనేది చక్కగా ఫ్రై అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చి మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఈ పచ్చి రొయ్యలు అనేది దీంట్లో వేసేసుకోవాలి. మనం పచ్చి రొయ్యలు అనేది డైరెక్ట్గా వేసుకునే కన్నా ఇలా బాయిల్ చేసుకుని వేసుకోవటం వల్ల మనకి తినేటప్పుడు నీచు వాసన అనేది రాదండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇక్కడ మనకి రొయ్యలు కొద్దిసేపు ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలండి. ఇది మనకి చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోనూ ఆల్రెడీ గోంగూరని నేను ముందే కడిగేసుకొని చక్కగా ఉడకబెట్టుకొని మిక్సీ పట్టేశాను. మీరు మిక్సీ పట్టకుండా మామూలుగా వేసేసుకున్నా పర్లేదు, కానీ అలా కన్నా ఇలా మిక్సీ పట్టుకొని వేసుకుంటే మనకి కర్రీలోకి గోంగూర అంతా కూడా చక్కగా కలుస్తుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. బాయిల్ చేసి ఉడకబెట్టుకున్న గోంగూరని అయితే దీంట్లో వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం పచ్చి రొయ్యలకి అంతా కూడా ఈ గోంగూర అంతా కలిసేంత వరకు కూడా కొద్దిసేపు అయితే కలుపుకోవాలండి. ఎందుకంటే మనం వేసిన గోంగూర మొత్తం కూడా ఇక్కడ రొయ్యలకి అనేది కలిసేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చి దీంట్లో మనము ఒక 2 స్పూన్ల దాకా కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసాను. జీలకర్ర పొడి అయితే వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ జీలకర్ర నేను ఇందాక మిక్సీ పట్టేశాను కాబట్టి జీలకర్ర పొడి అయితే యాడ్ చేయలేదండి. ఇక్కడ మనం వేసిన కారం, ధనియాల పొడి, ఇక్కడ గోంగూర అనేది నేను పుల్ల గోంగూర తీసుకున్నాను కాబట్టి టమాటా అనేది యూస్ చేయలేదు. కావాలితే మీరు వేసుకోవచ్చండి టమాటా. నేనైతే పుల్ల గోంగూర కాబట్టి టమాటా అనేది వేసుకోలేదు. తర్వాత నెక్స్ట్ వచ్చి మనకి కారం మసాలా అంతా కూడా ఈ రొయ్యలకి బాగా కలిసిన తర్వాత మనం దీంట్లోనూ 1 గ్లాసున్నర దాకా వాటర్ అనేది వేసుకోవాలి. ఇక్కడ 1 గ్లాసున్నర లేదా 1 గ్లాసు అంతే ఫ్రెండ్స్, ఇంకా అవసరం ఉండదు. 1 గ్లాసున్నర వాటర్ వేసిన తర్వాత మనం హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ కర్రీ అనేది తొందరగా అయిపోవాలనుకుంటే మనం ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతుంది. టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. ఈ పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ ఇంకొంచెం దగ్గరగా ఎగరనిస్తే కర్రీ బాగుంటుందండి. ఇంకొంచెం దగ్గరగా ఎగరాలి. ఫైనలీ కర్రీ అనేది అయిపోయింది. చూసారండి, మనం ఎప్పుడైనా సరే పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ కొంచెం దగ్గరగా ఎగరబెట్టుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకి అయితే సూపర్ ఉంటుందండి. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది, ఎందుకంటే గోంగూర అనేది కొంచెం తక్కువగా వేశాను కాబట్టి మనకి పిల్లలకి బాగా తింటారు ఇష్టంగా. ఫైనలీ పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఇష్టం. ఫైనల్లీ నేను చేసిన ఈ పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.